అందరికీ నమస్తే అండి. సో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారు ఈరోజు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఢిల్లీలోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్ళారు. అమిత్ షా గారిని కలిశారు. రాత్రి 11:30 నుంచి 12:15 వరకు వీళ్ళు దాదాపుగా 40 నిమిషాలకు పైగా 50 నిమిషాల వరకు వీళ్ళిద్దరు భేటీ జరిగింది. అమిత్ షా గారితో పాటు జేపీ నడ్డా గారు కూడా ఉన్నారు. ప్యూర్లీ పొత్తుల కోసమే, ఇంకేమీ లేదు, ఇంకేమి బేరసారాలు అవి ఇవి ఏమీ లేవు. ప్యూర్లీ పొత్తులు, సీట్లు. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అమిత్ షా గారిని, నడ్డా గారిని కలుస్తారు. సీట్ల విషయము, సీట్ల షేరింగ్ విషయము, అన్ని విషయాలు కూడా చర్చించుకొని ఆ తర్వాత ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిపి వాళ్లకు బీజేపీ పెద్దల నుంచి ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ నాయకులకు కూడా ఒక సమాచారం వచ్చిన తర్వాత ముగ్గురు కలిపి ఉమ్మడిగా ప్రకటిస్తారు పొత్తుల అంశాన్ని. సో టీడీపీ, జనసేన ప్లస్ బీజేపీ ఈ 3 పార్టీల పొత్తు అనేది కన్ఫర్మ్ అయినట్టే. అయితే ఈ పొత్తులో మొదట ఈ 3 పార్టీలను కలిపిన గొప్పతనం పవన్ కళ్యాణ్ గారికే దక్కుంది. చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తులో ఉంటూ ఎన్డీఏతో భాగస్వామిగా ఉంటూనే ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి, ఎస్ ఇటు 2 పార్టీలు కలవబోతున్నాయి అని. సో అదే జరిగింది. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత మేబీ పవన్ కళ్యాణ్ గారితో పాటు మరోసారి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలుస్తారు అంటున్నారు. ఏదైనా సరే ఈ రోజుతో ఫైనల్ డీల్ అయిపోద్ది. ఈ రోజుతో డీల్ క్లోజ్ అయిపోద్ది. పొత్తులకు సంబంధించిన వ్యవహారం, పొత్తులకు సంబంధించిన డీల్ క్లోజ్ అయిపోద్ది. బీజేపీకి 3 లేదా 4 ఎంపీ సీట్లు, 7 నుంచి 9 ఎమ్మెల్యే సీట్లు అనేది ఫిక్స్. ఏదో వైసీపీ సోషల్ మీడియాలో 5 ఎంపీ సీట్లు, 25 ఎమ్మెల్యే సీట్లు అని రాస్తున్నారు. అది కాదు, 3 లేదా 4 ఎంపీ సీట్లు. ఏలూరు, రాజమండ్రి, విజయవాడతో పాటు ఇంకో ఎంపీ సీట్ ఏదో ఒకటి చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. అలాగే 7 నుంచి 9 ఎమ్మెల్యే సీట్లు. జనసేన పార్టీకేమో 3 ఎంపీ సీట్లు, 27 నుంచి 32 మధ్య ఎమ్మెల్యే సీట్లు. సో అలా దాదాపుగా ఒక 7 ఎంపీ సీట్లు బీజేపీ ప్లస్ జనసేనకి ఇచ్చేగా మిగిలిన 18 ఎంపీ సీట్లలో టీడీపీ పోటీ చేయబోతోంది. అలాగే ఎమ్మెల్యే సీట్లు కూడా ఒక 40 సీట్లు, 35 నుంచి 40 సీట్లు బీజేపీ ప్లస్ జనసేనకి ఇచ్చేగా మిగిలిన నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేయబోతోంది. సో ఇది అయిపోయిన తర్వాత ఈరోజు 8వ తేదీ కదా, 12వ తేదీన అఫీషియల్గా ఒక ప్రకటన ఉంటుంది. ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది, ఉమ్మడి మేనిఫెస్టో ఉండొచ్చు. అలాగే అభ్యర్థులు మొదటి విడత జాబితా కూడా ఉండొచ్చు 12వ తేదీ లేదా 14వ తేదీ. దీనిలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక 15 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఫైనల్ చేశారు, ప్రకటించడానికి రెడీగా పెట్టారు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా ఒక 80 నియోజకవర్గాల్లో అభ్యర్థులను రెడీ చేసి ప్రకటించడానికి రెడీగా పెట్టారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న కొంతమంది అభ్యర్థులతో భేటీ కూడా అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కొంతమంది నాయకులతో భేటీ అవుతున్నారు. ఎవరెవరైతే పోటీ చేయబోతున్నారో వాళ్ళని తన కార్యాలయానికి తన దగ్గరకు పిలిపించుకొని వాళ్ళకు కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ చూసుకోండి అని చెప్పి ప్లానింగ్ చేసుకోమని చెప్తున్నారు. సో ఇలా 2 పార్టీలు కూడా రెడీ అయ్యాయి. సో మరి ఈ పొత్తు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి స్పందన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందన ఎలా ఉంటుందనేది చూడాలి. బీజేపీని ఏమైనా టార్గెట్ చేస్తారా? బీజేపీని కూడా విమర్శిస్తారా? లేదా ఓన్లీ టీడీపీ, జనసేనను మాత్రమే విమర్శిస్తారా? దుష్ట చతుష్టయము, దత్తపుత్రుడు అని ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని అండ్ చంద్రబాబు గారిని అంటారా? మరి వీళ్ళతో పాటు కలిసిన బీజేపీని కూడా టార్గెట్ చేస్తారా? బీజేపీని కూడా తిట్టగలరా అనేది చూడాలి. నాకు తెలిసైతే తిట్టలేరు, అంత సాహసం చెయ్యరు, చెయ్యబోరు. థ్యాంక్ యూ.